సో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. సో వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు ఏంటంటే లోకల్ ఆటో సర్వీస్ చేద్దామని చెప్పి వచ్చా. సో నాకు వ్యవసాయంతో పాటు ఆటో కూడా ఉంది. ఇక వ్యవసాయం పని లేనప్పుడు ఇక ఆటో తోలుతాను. సో ఈరోజు అయితే సర్వీస్ ఎలా ఉందో సో మీకు చూపిస్తా, చూడండి. సో ప్రజెంట్గా అయితే నేను వచ్చి ఒక అర్ధగంట అయింది. సో వచ్చేటప్పుడు అయితే ఒక 150 ఏమో తగిలింది సర్వీసు, అంటే ఇంటికాడ నుంచి లోకల్కి వచ్చేటప్పుడు ఖమ్మం. సో ఈరోజు ఖమ్మం లోకల్లో సర్వీస్ ఎట్లా ఉంటుందో చూపిస్తా. ప్రజెంట్గా అయితే నేనైతే కొత్త బస్ స్టాండ్ దగ్గర ఉన్నా. సో ర్యాపిడో కూడా ఆన్ చేసి పెట్టుకున్నా. సో చూద్దాం ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం దాకా నేను ఎంత ఎర్నింగ్ చేస్తానో డీజిల్ పోను. సో చూపిస్తా. సో మీరు కూడా చూడండి. సో ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడైతే బయలుదేరి వెళ్ళిపోదాం. సో నేనైతే కొత్త బస్ స్టాండ్ దగ్గర ఉన్నా. సో చూడండి, రోడ్లో ఉన్నా ఫ్రెండ్స్. చూద్దాం ఈరోజు సర్వీస్ ఎట్లా ఉంటుందో. సో నేనైతే ఇక లాక్స్ అయితే డైలీ లాక్స్ అయితే కంటిన్యూషన్ అయితే పెడతాను. సో మీరైతే చూసి నాకైతే సపోర్ట్ చేయాలి ఫ్రెండ్స్. ప్రజెంట్గా అయితే కొత్త బస్ స్టాండ్ రోడ్ అన్నమాట ఇది. సో ఇక స్టార్ట్ అవుదాం. ఒక్కళ్ళు లేరు ఫ్రెండ్స్ రోడ్డు మీద అయితే. డీజిల్ కొట్టించుకుందాం అని చెప్పి బంక్కే పోతాను. సో డీజిల్ కొట్టించుకున్నాకైతే ఒక ట్రిప్ అనేది తగిలింది కొత్త బస్ స్టాండ్కి. సో అక్కడికైతే వెళ్తున్నాను. సో నేనున్న బంకు కార్ నుంచి కొత్త బస్ స్టాండ్కి అయితే ఒక 5 కిలోమీటర్స్ ఏమో ఉంటుంది. సో ఒక నలుగురు ఏమో ఎక్కితే సో అక్కడికి తీసుకొని వెళ్తున్నా. సో యాక్చువల్గా కెమెరా రికార్డ్ పెట్టా కానీ వాయిస్ మాట్లాడదాం అనుకున్నా, కానీ వెనక వాళ్ళు ఉన్నారని చెప్పి వాయిస్ అనేది అయితే సో ఇవ్వలేదు. సో ఇప్పుడైతే వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. సో చూడండి, ఎండలు కూడా అప్పుడే స్టార్ట్ అయిపోయినాయి ఫ్రెండ్స్. మరీ అసలు ఎండాకాలం ఉన్నట్టే ఉంది. మార్చి స్టార్టింగ్లోనే ఎండలు అయితే ఘోరంగా అయితే స్టార్ట్ అయిపోయినాయి. ఎండలు మాత్రం మామూలు ఫ్రెండ్స్. అసలు వాము రోజులు ఈరిపోతుంది ఎండ అయితే. అసలు చూడండి, అసలు మామూలు లేదు ఎండ. అసలు మామూలు తోలేరు అట్లా. అసలు జస్ట్ అన్నది అట్లా పక్క కాపుకున్నాయి ఇప్పుడే. సర్వీస్ మాత్రం అసలు చాలా డల్లుగా ఉంది. అసలు ఇంత డల్లుగా నేను ఆటో కొన్న కాడ నుంచి కూడా నేనైతే ఎప్పుడు చూడలేదు ఫ్రెండ్స్. అసలు సర్వీస్ మాత్రం చాలా డల్లుగా ఉంది. అసలు ఇంత డల్లుగా ఉందంటే అంత డల్లుగా ఉంది. అసలు జనాలు ఎండలకు కూడా అప్పుడే బయటికి కూడా రావట్లేదు. అసలు ఈ ఎండలకి అప్పుడే ఇంత ఎండలు ఏందో అసలు ఏం అర్థం కావట్లా. అమ్మ దేవుడు. సో టైం వచ్చేసి ఫ్రెండ్స్ ఇప్పుడైతే 5 అయింది. చూద్దాం. నేనైతే 11కి వచ్చా. సో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు. సో ఇప్పుడైతే 5 అయిందిగా. సో నేనైతే డీజిల్ పోను ఎంత ఎర్న్ చేశానో సో మీకైతే చెప్తా. సో చూడండి, నేనే మొత్తం లెక్కేస్తా. సో అన్నీ దీంట్లో వేసుకున్న డబ్బులు అనేవి. సో చూడండి, ఎండ పెడతా. అన్ని కాయిన్స్ ఎక్కువ వచ్చినాయి, చిల్లర కాయిన్స్ అన్నీ. నేనైతే ఒక 500 వస్తే చాలు అనుకున్నా. మా టార్గెట్ అయితే కంప్లీట్ అయితే అదే. చూద్దాం ఎన్ని వచ్చినాయో ఏంటో. అన్ని జేబులే వేసిన. ఊరికి చిల్లర అడుగుతారని ఇక చిల్లర మొత్తం ఒక పక్క జేబులో వేసిన. సో చూద్దాం. ఫోన్పే అయితే 50 + 20 100 అయితే ఫోన్పే అయితే వచ్చినాయి. 50 వాళ్ళకి 20 అంతే. 100 రూపాయలు అయితే ఫోన్పే వచ్చినాయి ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఇవి లెక్కేద్దాం. చూద్దాం ఎన్ని వచ్చినాయో, ఏ వస్తుందో ఏమో. అసలు మరి ఇంత ఘోరంగా సర్వీస్లో అసలు ఏ రోజు కూడా లేవు ఫ్రెండ్స్. అమ్మో, మీకు ఆల్రెడీ చెప్పాక సర్వీసులు డల్లుకున్నాయని. ఓ దేవుడు, మరి ఇంత ఘోరం అనుకోవాలి సర్వీస్లో అయితే. మరి
ర్యాష్గా వస్తారు ఫ్రెండ్స్ వామి బస్సు వాళ్ళు అయితే. స్కూల్ బస్సు వాళ్ళు అందరూ లెక్కేద్దాం. 1 2 3 4 5 100 200 300 400 500 500. సో డీజిల్ పోను ఫ్రెండ్స్ 600 అయితే మిగిలినాయి ఈరోజు అయితే ఆటోకి. సో ర్యాపిడో ద్వారా వచ్చినాయి అయితే 240 రూపాయలు వచ్చినాయి ర్యాపిడో ద్వారా. నేను లోకల్లో తోలింది ఎంత అంటే 250. సో ర్యాపిడో కూడా ఏంటంటే అంత ఏం లేదు ఫ్రెండ్స్, పూర్తిగా దాని మీద డిపెండ్ అయితే మాత్రం ర్యాపిడో వచ్చేసి డైలీ ఒక 400 వస్తాయి. 400లో ఒక 150 రూపాయలు డీజిల్ తీసైతే 350 మిగులుతాయి ర్యాపిడో మీద అయితే. సో మన సొంతంగా కూడా సర్వీస్ చేసుకోవాలి, ర్యాపిడో మీద ఆధారపడద్దు. సో ఇక్కడ మా ఖమ్మంలో అయితే, సో మనకు ఇక్కడ ఖమ్మంలో అయితే ఎట్లుంటుందంటే అచ్చం ర్యాపిడో మీద ఆధారపడే వాళ్ళకైతే 300 400 కంటే ఎక్కువ మిగలవు అన్నీ ఓన్ అయితే నాకు తెలిసి. సో హైదరాబాద్ సిటీ అట్లయితే మరి అక్కడ ఎంత ఉంటుందో మరి అక్కడైతే వేలకి వెళ్ళి తోలుతారంట, 1000 2000 1500 అట్లా తోలుతారంట. మరి ఇక్కడైతే అంత ఉండదు. సో ర్యాపిడో ఏంటంటే ఇక్కడ చాలా తక్కువ. సో ఏంటంటే ర్యాపిడో యూజ్ చేసే వాళ్ళు తక్కువ, మళ్ళీ ర్యాపిడో ఏది మా లెక్క ఆటో డ్రైవర్లు యూజ్ చేసే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. సో కస్టమర్లు తక్కువ యూజ్ చేస్తుంటారు అనమాట ర్యాపిడోని. సో దానివల్ల ఏంటంటే ఇక్కడ అంత ఉండదు. సో నేనైతే ర్యాపిడో చేసుకుంటేనే ఇవైతే ఎర్రీ చేశాను. సో మొత్తం వచ్చేసి డీజిల్ పన్ను అయితే 600. డీజిల్ ఎంత కొట్టించానంటే 350 రూపీస్ ఏమో, అంటే 350 రూపాయలు అయితే డీజిల్ కొట్టించిన. సో టోటల్ వచ్చేసి 950. నేను ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం 5 దాకా ఆటో తోలింది అయితే టోటల్ వచ్చేసి 950 రూపాయలు. సో అందులో 350 రూపాయలు డీజిల్ తీసేస్తే నాకు ఈరోజు 600 మిగిలినాయి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ అయితే సర్వీస్ అయితే ఇలా ఉంది శనివారం. సో రేపు ఆదివారం, మరి రేపు ఆదివారం ఏంటంటే ఒక్కోసారి ఉంటుంది ఒక్కోసారి ఉండదు. సో రేపు కూడా మీకైతే చెప్తాను. సో చూడండి రేపు కూడా మీకు సర్వీస్ అనేది ఎట్లా ఉంటుందో రేపు కూడా వీడియో చేస్తాను. సో ఈరోజు అయితే 600 మిగిలినాయి. సో రేపు ఎంత ఉంటుందో చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నా. సో నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. సో మాలాంటి ఆటో డ్రైవర్లకైతే సపోర్ట్ అయితే ఉండండి ఫ్రెండ్స్. సో ఆటో డ్రైవర్లకు కానీ, సో కష్టపడే ప్రతి ఒక్క, సో మాలాంటి ఆటో డ్రైవర్లకైతే సపోర్ట్ మాలాంటి ఆటో డ్రైవర్లకైతే సపోర్ట్ అయితే ఉండండి. కస్టమరే మాకేంటంటే కస్టమర్ ఎక్కినా కూడా ఒక 20 రూపాయలు ఇచ్చినా 20 కలిపితేనే మాకు ఇలా 600 700 అనేది అయితే తయారైతాయి. సో ప్లీజ్ మాకైతే సపోర్ట్ ఉండండి. సో వీడియోకి నేను నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో థ్యాంక్ యూ, బాయ్.